మీకు ఈ రోజు ఒక మంచి వీడియో గురించి చెప్పాలనుకుంటున్నానండి. చెప్పడం కన్నా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చూద్దాం. అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను. చూస్తే మన వాళ్ళు చాలా మంది ఐఐటి చదవడం లేదు, ఎంపిక కావడం లేదు. నాకు అక్కడ మీ అందరూ కొంతమందికి ఐడియా ఉంటుంది. ఐఐటి రామయ్య అని ఉంటాడు, చుక్కా రామయ్య, ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతా ఉంటాడు. ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది. కానీ ఒక టెస్ట్ పెడతాడు, 10,000 మంది అటెండ్ అవుతారు. అక్కడి నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తాడు. నా దగ్గరికి చాలా మంది వచ్చారు, మీరు ఐఐటి రామయ్య చెప్పండి సీట్ ఇప్పించాలని. నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వనని కరాఖండిగా చెప్పేసేవాడు. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా చెప్పారంటే ఆయన గురించి ఇంకెవరో చెప్పట్లేదు. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి గురించి. మొత్తం ఓవరాల్ ఇండియాలో ఐఐటి అంటే ద టాపెస్ట్ చుక్కా రామయ్య గారి ఇన్స్టిట్యూట్. అటువంటి ఇన్స్టిట్యూట్లో చదవాలంటే ఆ స్టూడెంట్ ఎంత గొప్పవాడై ఉండాలి. అటువంటి స్టూడెంట్స్ ని ఆయన తయారు చేస్తున్నాడు ప్రతి సంవత్సరానికి 100 మందిని. అటువంటి స్టూడెంట్స్ లో ఒక్కడిగా ఉండాలని కోరుకోవాలి. అటువంటి వ్యక్తులు ఈ రోజు యావత్ ఇండియాలో ఎటువంటి పొజిషన్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ లోకి వచ్చి వాళ్ళు చదువుకున్న ఆ గురువు గురించి గొప్పగా చెప్పాలి. అప్పుడే టీచర్స్ డే అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే, సెల్యూట్ చుక్కా రామయ్య గారు.